అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్। ఈ రోజు నేను శనగపిండితోనే లడ్డూలు చూపిస్తున్నానండి। దీనికి కావాల్సింది ఒక గ్లాస్ చిన్న గ్లాస్ తీసుకున్నానండి। దీంతో ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నాను, పావు కప్పు సన్న రవ్వ తీసుకుంటున్నాను। స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను। ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తున్నాను, 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను। ఇందులో ఆల్మండ్స్ కాజు సన్న కట్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఇవి నెయ్యిలో వేయించుకోవాలి। ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే పావు గ్లాస్ సన్న రవ్వ వేస్తున్నాను। దీన్ని బాగా రోస్ట్ చేసేసుకోవాలి, అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి సన్న రవ్వని। ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ శనగపిండి వేసుకోవాలి। స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇది ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది। ఈ శనగపిండితో చేసిన లడ్డులు చాలా అంటే చాలా టేస్ట్, నేను నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి, అంత బాగుంది లడ్డు। ఇలా రోస్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని దీన్ని ఒక డిష్లోకి తీసేసుకోవాలి। ఇలా తీసుకున్నాక ఇది కొంచెం సేపు చల్లగా కావాలి, అంటే రోస్ట్ చేయడం వల్ల వేడిగా ఉంది, కొంచెం సేపు చల్లారనివ్వాలి। చల్లగైంది, ఇప్పుడు ఇందులో పాలు వేసేసుకోవాలి। ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి దీన్ని। ఇలా కలిపేసుకున్నాను, ఇలా కలుపుకొని దీన్ని కొంచెం సేపు పక్కకు పెట్టేసేసుకోవాలి। ఇందులోకి నేను 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను, అంటే షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను। అలాగే ఇందులో ఒక 3 ఇలాచి తీసుకున్నాను, వీటన్నిటి మిక్సీ పట్టుకున్నాను। స్టవ్ ఆన్ చేసేసుకొని ఇదే డిష్లోకి నెయ్యి వేస్తున్నాను, 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోనే శనగపిండి వేస్తున్నాను, పాలు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండి ఇందులో వేసేసుకోవాలి। నెయ్యిలో ఈ పిండి మంచిగా కలిపేసేసుకోవాలి, ఇది మాడకుండా కలుపుతూ ఉండాలి। ఇలా మంచిగా కలిపేసుకోవాలి పిండిని, ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది ఇది। ఇప్పుడు ఇందులోనే ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను, ఇలా కలుపుతూనే ఉండాలి। ఒక గ్లాస్ శనగపిండికి పావు గ్లాసు సన్న రవ్వ తీసుకున్నాను, ఇలా మంచిగా వేయించుకోవాలి, ఇంకొంచెం వేయించాలి దీన్ని, ఇలా పొడి పొడి అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఇలా కలుపుతూనే ఉండాలి, ఫ్లేమ్ స్లిమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఈ టేస్ట్ మారిపోతుంది। ఇదిగోండి పొడి పొడి అవుతుంది కదా, చాలా అంటే చాలా టేస్ట్ ఉంది। రవ్వ లడ్డులే కాకుండా శనగపిండి లడ్డూలు కూడా చాలా టేస్ట్ ఉన్నాయండి। ఇందులోనే వేయించి పెట్టుకున్న నట్స్ వేస్తున్నాను, ఇలా పొడి పొడి అవ్వాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి।
దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులోనే షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ లడ్డూల్లాగా చేసేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలి. ఇంతే అండి, శనగపిండి లడ్డూలు చాలా అంటే చాలా ఈజీ, సింపుల్గా వేసుకోవచ్చు. అలాగే చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.